టమాటా, ఉల్లిపాయ, ఉప్పు, ఐస్ క్రీం. నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు? ఉల్లిపాయ గుండెల్ని కదిలించే కథ. స్నేహితుల్ని కోల్పోయిన ఉల్లిపాయ చివర్లో శివుడి దగ్గర అడిగిన ప్రశ్న ప్రపంచాన్ని ఏడిపించింది. ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక విచిత్రమైన స్నేహబంధం ఉండేది. ఆ స్నేహితులు మనుష్యులు కాదు. ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక ఉప్పు ప్యాకెట్, ఇంకా ఒక ఐస్ క్రీం. వాళ్ళు నలుగురు ప్రతిరోజూ కలిసి తిరుగుతూ ఉండేవారు. గ్రామం మొత్తం వాళ్ల స్నేహం గురించి మాట్లాడుకునేది. టమాటా చాలా స్టైలిష్, ఎర్రగా మెరిసిపోతూ ఎప్పుడూ హీరోలా తిరుగుతుంటుంది. ఉల్లిపాయ మాత్రం చాలా ఎమోషనల్, చిన్న విషయం జరిగినా కళ్లల్లో నీళ్లు తెచ్చుకునేది. ఉప్పు చాలా సైలెంట్, తక్కువ మాట్లాడేది కాని అందరికీ ఉపయోగపడేది. ఐస్ క్రీం అయితే అందరిలో చిలిపి, ఎప్పుడూ నవ్విస్తూ సరదాగా ఉండేది. ఒకరోజు సాయంత్రం నలుగురూ చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా టమాటా ఒక్కసారిగా ఉత్సాహంగా లేచింది. అయ్యా, ఈరోజు కొత్త మూవీ రిలీజ్ అయ్యిందట, మనం మూవీకి వెళ్దామా అని అడిగింది. ఐస్ క్రీం ఆనందంగా జంప్ చేసింది. వెళ్దాం వెళ్దాం, నేను పాప్కార్న్ కూడా తింటా అంది. ఉప్పు చిన్నగా నవ్వుతూ సరే, మనం కలిసి వెళ్దాం అంది. ఉల్లిపాయ కూడా చిరునవ్వు నవ్వింది. స్నేహితులందరం కలిసి వెళ్తేనే ఫన్నుంటుంది అంది. అలా నలుగురూ మూవీకి బయలుదేరారు. మధ్యాహ్నం ఎండ చాలా ఎక్కువగా ఉంది. రోడ్డు మొత్తం వేడెక్కిపోయింది. ఐస్ క్రీం నెమ్మదిగా కరిగిపోవడం మొదలయ్యింది. అయ్యో, నాకు చాలా వేడిగా ఉంది అని ఐస్ క్రీం బలహీనంగా చెప్పింది. టమాటా వెంటనే దగ్గరకు వెళ్ళింది. ఏమైంది ఫ్రెండ్ అని అడిగింది. ఏమైంది ఫ్రెండ్ అని అడిగింది ఐస్ క్రీం ఏడుస్తూ. నేనిక ఎక్కువసేపు ఉండలేననుకుంటా అంది. ఉల్లిపాయ భయపడిపోయింది. అలా అనద్దు అని కేక వేసింది. కాని కొద్ది నిమిషాల్లో ఐస్ క్రీం పూర్తిగా కరిగిపోయింది. ఆమె అక్కడే నీటిలా మారిపోయింది. టమాటా కళ్లల్లో నీళ్ళొచ్చాయి. ఉప్పు తలదించుకుంది. ఉల్లిపాయ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఐస్ క్రీం, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అని విలపించింది. ముగ్గురూ చాలా బాధతో ముందుకు నడిచారు. కొద్దిసేపటి తర్వాత వాళ్లకొక పెద్ద వాగు కనిపించింది. వాగులో నీరు బలంగా ప్రవహిస్తోంది. టమాటా అంది, జాగ్రత్తగా దాటాలి. ముగ్గురూ నెమ్మదిగా వాగులోకి దిగారు. అప్పుడే ఉప్పు కాళ్ళు జారిపోయాయి. నీటిలో పడిపోయింది. టమాటా కేక వేసింది. ఉప్పు! ఉల్లిపాయ ఏడుస్తూ చేతులు చాపింది. పట్టుకో, పట్టుకో! కాని నీటిలో పడిన ఉప్పు కరిగిపోవడం మొదలైంది. ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతా అని చివరి మాటలు చెప్పింది. కొద్ది క్షణాల్లో ఉప్పు పూర్తిగా కరిగిపోయింది. ఉల్లిపాయ గుండె బద్దలైంది. అయ్యో, ఇంకొక ఫ్రెండ్ కూడా పోయాడు అంటూ ఏడ్చింది. టమాటా కూడా బాధతో తలదించుకుంది. ఇద్దరూ మౌనంగా వాగు దాటారు. ఇప్పుడు రాత్రి అయింది. రోడ్డు మీద లైట్లు వెలిగాయి. మూవీ థియేటర్ దగ్గరకు చేరుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వెనుక నుంచి ఒక పెద్ద లారీ స్పీడ్గా వచ్చింది. టమాటా రోడ్డు మధ్యలో నడుస్తోంది. ఉల్లిపాయ కేక వేసింది. టమాటా, జాగ్రత్త! కానీ ఆలస్యమైపోయింది. లారీ వేగంగా వచ్చి టమాటాను గుద్దేసింది. టమాటా రోడ్డు మీద నలిగిపోయింది. ఉల్లిపాయ అక్కడికక్కడే కూర్చుని గట్టిగా ఏడ్చింది. టమాటా, నువ్వు కూడా వెళ్ళిపోయావా? ఆమె గుండె పగిలిపోయింది. ఇప్పుడు తనతో పాటు ఎవ్వరూ లేరు. ఐస్ క్రీం లేదు, ఉప్పు లేదు, టమాటా లేదు. ఉల్లిపాయ ఒంటరిగా మిగిలిపోయింది. రాత్రి ఆకాశం నిశ్శబ్దంగా ఉంది. చంద్రుడు మేఘాల వెనక దాక్కున్నాడు. ఉల్లిపాయ రోడ్డు పక్కన కూర్చుని ఏడుస్తూనే ఉంది.
నా ఫ్రెండ్స్ అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను చనిపోతే నా కోసం ఎవరు ఏడుస్తారు అని గుండెల్లో బాధతో విలపించింది. ఆమె ఏడుపు ఆకాశాన్ని తాకింది. గాలి కూడా ఆగిపోయింది. చెట్లు కూడా నిశ్శబ్దంగా మారిపోయాయి. అప్పుడే ఆకాశంలో ఒక వెలుగు కనిపించింది. భూమంతా ప్రకాశించింది. ఒక పెద్ద డమరుకం శబ్దం వినిపించింది అంటూ శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఉల్లిపాయ ఆశ్చర్యంతో లేచింది. శివయ్యా అని చేతులు జోడించింది. శివుడు ప్రేమగా అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు ఉల్లిపాయ? ఉల్లిపాయ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది, శివయ్యా, నేను నా ఫ్రెండ్స్తో కలిసి మూవీకి వెళ్తున్నాను. ఎండలో ఐస్ క్రీం కరిగిపోయింది. వాగులో ఉప్పు కరిగిపోయింది. లారీ ఢీకొట్టి టమాటా చనిపోయింది. ఇప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయాను. నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు శివయ్యా అని బాధతో అడిగింది. శివుడు చిరునవ్వు నవ్వాడు. ఉల్లిపాయ, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు మంచి మనసున్నది. నువ్వు ఎప్పుడూ అందరికోసమే ఏడ్చావు. అందుకే నేను నీకొక వరం ఇస్తున్నాను. ఉల్లిపాయ ఆశ్చర్యంగా చూసింది. ఉల్లిపాయ ఆశ్చర్యంతో లేచింది. శివయ్యా అని చేతులు జోడించింది. శివుడు ప్రేమగా అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు ఉల్లిపాయ? ఉల్లిపాయ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది, శివయ్య, నేను నా ఫ్రెండ్స్తో కలిసి మూవీకి వెళ్తున్నాను. ఎండలో ఐస్ క్రీం కరిగిపోయింది. వాగులో ఉప్పు కరిగిపోయింది. లారీ ఢీకొట్టి టమాటా చనిపోయింది. ఇప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయాను. నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు శివయ్యా అని బాధతో అడిగింది. శివుడు చిరునవ్వు నవ్వాడు. ఉల్లిపాయ, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు మంచి మనసున్నది. నువ్వు ఎప్పుడూ అందరికోసం ఏడ్చావు. అందుకే నేను నీకొక వరమిస్తున్నాను. ఉల్లిపాయ ఆశ్చర్యంగా చూసింది. ఏ వరం శివయ్యా? శివుడు అన్నాడు, ఈ రోజు నుంచి నిన్ను కోసే ప్రతి మనిషి నీకోసం కన్నీళ్లు కారుస్తాడు. నువ్వు చనిపోతే ఎవరూ ఏడవరని ఇక బాధపడకు. ప్రపంచం మొత్తం నిన్ను కోసినప్పుడు ఏడుస్తుంది అని ఆశీర్వదించాడు. ఉల్లిపాయ ఆనందంతో కళ్లల్లో నీళ్లు తెచ్చుకుంది. అమ్మయ్యా, నేను చనిపోయినా నా కోసం ఏడ్చేవాళ్లున్నారన్నమాట అంది. శివుడు నవ్వి ఆశీర్వదించాడు. నీ స్నేహం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పి మాయమయ్యాడు. ఆ రోజు నుంచి ప్రపంచంలో ఎవరైనా ఉల్లిపాయ కోస్తే వాళ్ల కళ్లల్లో నీళ్లు వస్తాయి. అది ఉల్లిపాయకు శివుడు ఇచ్చిన వరం. అందుకే ఇప్పటికీ ఉల్లిపాయ కోసినప్పుడు అందరూ ఏడుస్తారు. కాని ఆ కన్నీళ్ల వెనుక ఒక స్నేహముంది, ఒక బాధ ఉంది, ఒక భావోద్వేగ కథ ఉంది. నిజమైన స్నేహం ఎప్పటికీ చావదు. మనల్ని ప్రేమించిన వాళ్ళు లేకపోయినా వారి జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి. ఇలాంటి ఫన్నీ, ఎమోషనల్, మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నవ్వించే కథలు, ఏడిపించే ఎమోషనల్ స్టోరీస్, ఫ్రెండ్షిప్ కథలు, దేవుడి వరాల కథలు, తెలుగు వైరల్ కథలు. మా ఛానల్లో ప్రతిరోజు కొత్త కథలు. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మనసును తాకే కథలు మీకోసమే.